సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రాగల రోజుల్లో ఋతుపవనాలు ఎలా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి, దాంతోపాటుగా వచ్చేసి తాజా వాతావరణ పరిస్థితి ఏంటి, ప్రస్తుతానికి మనకు కొనసాగుతున్న వర్షాలు ఏ విధంగా మనకు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఇండికేషన్స్ మనకు కనిపిస్తుంది, చాలా బలమైన సూచనలు మనకు కనిపిస్తున్నాయి. వర్షాలు అనేవి బాగా తీవ్రమయ్యే విధంగా మనకు అన్ని విధాలుగా కనిపిస్తున్న అంటే అన్ని విధాలుగా మనకు పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. వీడియోలో ఒకసారి మనం వెళ్ళి వివరాలను తెలుసుకుందాం. ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి అందరూ తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ అనేది చేయకండి. ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించామంటే మనకు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఇరువైపులా ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏమంటే ఆల్రెడీ మనకు గత గత ఒక రోజుగా తీసుకుంటే అరేబియా సముద్రంలో ఈ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం, అలానే దక్షిణ బంగాళాఖాతంలో మనకు మరొక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది కేంద్రీకృతమై ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అరేబియా సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రాంతం అల్పపీడన ద్రోణిగా మారి రాగల 24 గంటల్లో ఒక అల్పపీడన ప్రాంతంగా, అలానే బంగాళాఖాతంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్న ఉపరితల ఆవర్తన ప్రాంతం ప్రస్తుతానికి ఉంటున్న ఉపరితల ఆవర్తన ప్రాంతం కాస్తంత బలపడి అల్పపీడన ద్రోణిగా మారి రాగల 24 గంటల్లో అది కూడా ఒక అల్పపీడనంగా ఏర్పడి రెండు మనకు భారతదేశం వైపుగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీని వలన టోటల్గా చాలా ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో తీవ్రమైన వర్షాలు, దాంతోపాటుగా పిడుగులు, అలానే వచ్చేసి ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే రాగల ఒక 3 రోజుల వరకు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. బంగాళాఖాతంలో మనకు అల్పపీడన ప్రాంతం వచ్చేసి తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు అనేవి బాగా ఎక్కువ అవ్వడం అనేది 100 to 100% జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇక్కడ తీసుకుంటే రెండు వైపులా అంటే అరేబియా సముద్రంలో ఒకవైపున, అలానే బంగాళాఖాతంలో మరోవైపున, రెండు వైపులా మనకైతే ఏమంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతాలు ఇలా దగ్గరికి వచ్చి అల్పపీడనంగా మారి దాని తర్వాత భారతదేశం అంటే దక్షిణ భారతదేశంలో మనకు క్రాస్ అయ్యి తిరుపతి, నెల్లూరు దగ్గర మనకు క్రాస్ అయ్యి అలా అరేబియా సముద్రానికి వెళ్ళి ఇక్కడ మనకు ఒక అల్పపీడనంగా ఏర్పడి ఆ అల్పపీడన ప్రాంతము ఇలా మనకు ఉత్తర దిశగా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీని వలన పూర్తి స్థాయిలో ఋతుపవనాలు అనేవి మొదలయ్యే అవకాశాలు అయితే 100 to 100% మనకు కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మనం మే 24 కంతా కేరళ రాష్ట్రాన్ని తాకగా దాని తర్వాత మే 28 కంతా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లోకి మే 28 కంతా మనకు ఋతుపవనాలు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా మే 31వ తారీఖున లోపల పూర్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఋతుపవనాలు కవర్ చేసే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది. అలానే మనము వర్షపాతం వివరాలకు వెళ్తే రాగల ఒక వారం వరకు, అంటే వారం కూడా కాదు, ఒక 5 రోజులు తీసుకుంటే ఈ రోజు ఆదివారం నుంచి 5 రోజులు అంటే 18th నుంచి 22nd మధ్యలో మనం వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించినామంటే మనకు వర్షాలు అనేవి ఎక్కువ మోతాదులో కరువు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు మామూలుగా ఎక్కడైతే కరువులు సంభవిస్తాయో ఆ ప్రాంతంలో మనకు ప్రీ మాన్సూన్ షవర్స్ అనేది బాగా విస్తారంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఒకటి హైదరాబాద్ తీసుకున్నా కానీ, లేకపోతే మనకు వికారాబాద్, దాంతోపాటుగా మనకు మహబూబ్ నగర్ జిల్లా, అలానే నాగర్ కర్నూల్, నంద్యాల, అలానే అనంతపురం, సత్యసాయి, దాంతోపాటుగా అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, దాంతోపాటుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా మనకు వర్షాలు అయితే బాగా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోంది. కొన్ని చోట్లలో బాగా మనకు విస్తారమైన వర్షాలు, దాంతోపాటుగా కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి. అలానే మనం మెదక్ తీసుకున్నా కానీ, లేకపోతే నిజామాబాద్, నిర్మల్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా వడగళ్ల వర్షాలు పడే అవకాశాలు అయితే రాగల 5 రోజుల్లో మనకు కనిపిస్తుంది. మరోవైపున కోస్తా ప్రాంతానికి వస్తే, ఒకటి మన కోస్తా ప్రాంతం తీసుకుంటే తిరుపతి, నెల్లూరు, అలానే వచ్చేసి మనకు ప్రకాశం, దాంతోపాటుగా గుంటూరు, బాపట్ల, అలానే కృష్ణా, ఏలూరు, అలానే కాకినాడ జిల్లాల్లో, దాంతోపాటుగా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మనం వర్షాలనైతే
కంటిన్యూస్గా చూసే అవకాశాలు అయితే రాత్రి సమయాలలో మనకు కనిపిస్తుంది. రాత్రి లేదా అర్ధరాత్రి లేదా ఉదయం సమయంలో కోస్తా ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో మనం వర్షాలు అయితే బాగా ఎక్కువ చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రెండు వైపులా మనకు వర్షాలు ఉంటున్నాయి. ఒకటి లోపల ప్రాంతాల్లో కరువు ప్రాంతాల్లో మనం బాగా ఎక్కువగా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. మరోవైపున అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడి మనకు ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా వస్తుంది కాబట్టి మనకు కోస్తా ప్రాంతాల్లో కూడా మనము రాత్రి అర్ధరాత్రి ఉదయం సమయంలో వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో రెండు వైపులా మనకు వర్షాలు ఉంటుంది. అలానే ఇప్పుడు కొంచెం మధ్య భాగంలో తీసుకుంటే ఒకటి వరంగల్, అలానే ఏమంటే మనకు ఖమ్మం, సూర్యాపేట, దాంతోపాటుగా మనకు నల్గొండ, అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దాంతోపాటుగా ఏలూరు, అలానే ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు, ఇలాంటి ప్రాంతాలు తీసుకుంటే ఆ ప్రాంతంలో కూడా మనకు మధ్యాహ్న సమయం, సాయంకాలం సమయంలో వర్షాలు పడడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు అనేవి మనకు నెలకొని ఉంది. సో ఇప్పుడు ఏమంటే రెండు వైపులా మనకు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఎండాకాలం అనేది చాలా అంతిమ స్థితికి, అంటే అంతిమ ప్రాంతానికి వచ్చే మనకు సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అంటే చాలా ఆల్మోస్ట్ ఎండాకాలం అనేది ఇంకా ముగింపుకి ఎండాకాలం అనేది నాంది పలుకుతుంది. సో ఇక రాబోయే రోజుల్లో ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. సో ఋతుపవనాలు వచ్చేసి ఏ విధంగా ప్రవేశిస్తుంది అన్న దాని గురించి ఒక్కసారి మనం క్లారిటీ తెచ్చుకుంటే, మనకు అరేబియా సముద్రంలో ఇక్కడ చూసినామంటే చాలా గ్రీన్ కలర్లో మ్యాప్ అనేది కనిపిస్తుంది. సో గ్రీన్ కలర్ అంటే ఎక్కువ వర్షాలు ఉంటాయి అని అర్థం. రెడ్ కలర్ లేదా ఆరెంజ్ కలర్ ఉంటే తక్కువ వర్షాలు ఉంటాయని అర్థం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం గ్రీన్గా చూపిస్తున్నారు. కోస్తా ప్రాంతం, ఆంధ్రాలోని కోస్తా భాగాలు ఫ్రమ్ తిరుపతి టు శ్రీకాకుళం, తిరుపతి నుంచి శ్రీకాకుళం మధ్యలో ఉన్న కోస్తా భాగాల్లో టోటల్గా మనకు చాలా గ్రీన్, డార్క్ గ్రీన్లో చూపిస్తున్నారు. అంటే ఏమంటే సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వర్షాలు ఉంటుంది. అంటే 10 సెంటీమీటర్లు ఒక వారంలో పడాల్సిన చోటల్లో మనకు 10 మిల్లీమీటర్లు ఒక ప్రాంతంలో పడాల్సిన చోటల్లో 90 మిల్లీమీటర్ల వరకు పడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే వర్షాల యొక్క తీవ్రత అనేది బాగా ఉండే అవకాశాలు అప్ టు మనకు మే 26 వరకు ఈ మ్యాప్లో చూపిస్తున్నారు. కానీ మాన్సూన్ మనకు సెట్ అవుతుంది కాబట్టి మే 31వ తారీఖున వరకు మనకి వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో మనకు ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో గుర్తుంచుకోవాల్సిన తేదీలు మే 24కి కేరళ తాకే అవకాశాలు కనిపిస్తుంది. మే 26 లేదా 27కి రాయలసీమ జిల్లాలు, దక్షిణ ఆంధ్రప్రదేశ్లోకి ఋతుపవనాలు ప్రవేశిస్తుంది. మే 31వ తారీఖునకంతా కోస్తాంధ్ర, అలానే వచ్చేసి కోస్తాంధ్ర అంటే కోస్తాంధ్ర ప్లస్ ఉత్తర కోస్తాంధ్ర, దాంతోపాటుగా తెలంగాణ, 3 ప్రాంతాల్లోకి కంప్లీట్గా మనకు మే 31వ తారీఖున లోపల విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరొక అల్పపీడన ప్రాంతం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి ఒడిషా లేదా పశ్చిమ బెంగాల్ వైపుగా ఈ నెల చివరిలో వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా పూర్తి స్థాయిలో ఋతుపవనాలు అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుందండి. ఇది అండి ఇవాళకి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.